ఒక టీమ్ స్పిరిట్, టీమ్ వర్క్, అందరం కలిసి పనిచేస్తే ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తుందో మనం చేసి చూపించాం. ఇది చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ నేను ఈరోజు సాయంత్రం లండన్కి వెళ్తూ ఉంటే లేట్ అయితే కరెక్ట్ కాదు, మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలి. మిమ్మల్ని రికగ్నైజ్ చేయడమే కాదు, రాష్ట్రానికి ఒక మెసేజ్ పంపించాలి. మనం చేసిన పని ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఈ స్ఫూర్తిని ప్రజలు కూడా అందుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసిందంతా ప్రజల కోసం చేశాం. ప్రజల్లో కూడా భవిష్యత్తులో వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని కొంతమంది వాలంటీర్స్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఈవెంచువాలిటీ వచ్చినా, ఏ పెద్ద సైక్లోన్ వచ్చినా, లేకుంటే ఇంకొక విపత్తు వచ్చినా ప్రజల సహకారం ఉంటే చాలా ఈజీగా అవుతుంది. నిన్న మొన్న మీరు చూస్తే నేను చాలాసార్లు చూశాను. ఒకప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే లాస్ట్ మైల్లో చెప్పాలంటే మనం టామ్ వేసేవాళ్ళం ఊర్లోకి పోయి. ఆ రోజుల నుంచి చూసా. తర్వాత నేను అందరికీ వాస్తవాలు చెప్పాలంటే హరికేన్ తుఫాన్ అప్పుడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చా. అప్పట్లో ఆ అడ్వర్టైజ్మెంట్ ఏమనంటే, మీ అందరికీ ఇన్ని కేజీల బియ్యం ఏదేది ఇస్తున్నాం అన్నీ వేసి ఎవరైనా ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని తీసుకోండి అని ఆ రోజు నేను అడ్వర్టైజ్మెంట్ రాశాను. ఇదే మరి రాశాను. అంటే ధైర్యం ఇవ్వడానికి, గట్టిగా అడగండి, డిమాండ్ చేయండి, ఇట్ ఈజ్ యువర్ రైట్ అని చెప్పి చేయించాం. ఈరోజు పంచాయతీలో మన ఆఫీస్ మీద ఒక సిస్టమ్ డెవలప్ చేశారు, అలర్ట్ సిస్టమ్ డెవలప్ చేశారు. ఇక్కడి నుంచి మెసేజ్ పంపిస్తే ఏ పంచాయతీకి కావాలంటే స్ట్రక్చర్డ్ మెసేజ్ అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది. ఒక 24 పైలట్లు పెట్టారు. దానికి 3 లక్షలు అవుతుంది. ఇప్పుడు దాన్ని మాస్టరైజ్ చేసి 2 లక్షలకో ఎంత అవుతుందో వర్కౌట్ చేయమన్నాను. వల్నరబుల్ ప్లేసెస్లో పెట్టుకోగలిగితే భవిష్యత్తులో అక్కడ పోయి చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి నుంచి అలర్ట్స్ కూడా మనం చెప్పే పరిస్థితి వస్తుంది. టెక్నాలజీ చాలా మెచ్యూరిటీ వచ్చింది. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను, వీఆర్ ఆల్ ఇన్ ఎ ఇన్స్పైరింగ్ టైం. దానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒక పక్క డేటా లేక్ ద్వారా డేటా అంతా ఉంటుంది, హిస్టారికల్ డేటా, ప్రజెంట్ డేటా. ఏదైతే ఈరోజు అవేర్ ద్వారా రియల్ టైం 42 పారామీటర్స్ రియల్ టైం డేటా వస్తుంది. రెండు ఇంటిగ్రేట్ చేసి ఏఐ ఉపయోగించుకొని, లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఉపయోగించుకుంటే రియల్ టైం అనలిటిక్స్ చేసి రైట్ డెసిషన్, రైట్ సొల్యూషన్ లాస్ట్ మైల్కి రియల్ టైం పంపించడానికి వాట్సాప్ గవర్నెన్స్ ఉంది. అది కూడా మనం 750 సర్వీసెస్ వాట్సాప్ గవర్నెన్స్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దిస్ ఈజ్ వేర్. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడు అంటూ ఉంటాను, ఇంకా హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయడం చాలా అవసరం అని. దానికి ఇది నాంది పలికింది.